వెబ్సైట్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ స్టార్ట్ చేయలే, బట్ ఇదే ప్రీషియస్ టైం రా. ఇప్పుడు స్టార్ట్ చేయడం మిస్ చేసావు అంటే నీకు ర్యాంకులో తేడా వచ్చేస్తుంది. సో బెటర్ ఇంకా నువ్వు స్టార్ట్ చేయకపోతే ఇప్పుడైనా స్టార్ట్ చేయి. అండ్ ఎంత టార్గెట్ వెబ్సైట్ ర్యాంక్ పెట్టుకున్నావు అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చూద్దాం. అండ్ ఎలా చదవాలో అనేది కూడా చెప్పేస్తాను రా. నేను చెప్పినట్టు నువ్వు చదువు, మంచి స్కోర్ వచ్చేటట్టు మంచి ర్యాంక్ వచ్చేటట్టు నేను చెప్తా. ప్రజెంట్ అయితే నువ్వు ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ చేసేసావు, సెకండ్ ఇయర్ కూడా చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఆగస్ట్లోకి అయితే ఎంట్రన్స్ ఇచ్చేసాం. ఈ ఆగస్ట్లోంచి నువ్వు మనం మేలో ఎగ్జాము, ఆగస్ట్ నుంచి మేలో ఎగ్జామ్ కదా, లైట్ తీసుకుందాం అంటే అయిపోయినట్టే. ఎందుకంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకోరా, డిసెంబర్ వరకే టైం ఉన్నట్లు లెక్కేసుకో. నీకు ఈ టైం లైన్ ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అసలు ఎలా గడిచింది అనేది కూడా తెలీదు. ఎందుకంటే ఆ టైంలో ఐపీఈ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి అసలు నీకు టైం ఎలా గడుస్తుంది అనేది కూడా తెలీదు. సో బెటర్ నువ్వు నీ ఎండింగ్ డేట్ డిసెంబర్ వరకు ఉంటే చాలా బెస్ట్ అన్నట్టు. అంటే 5 నెలల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కవర్ చేయాలా సార్ అంటే ఎస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కుదిరినంత వరకు ట్రై చేయి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందు నువ్వు ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా కూడా నీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ సిలబస్ని ముందు కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఆ కంప్లీట్ చేసేటప్పుడు కూడా ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి చెయ్యి ముందు. సో నువ్వు ఏ లెసన్లోంచి వెబ్సైట్లో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు, మ్యాథ్స్ ఏ లెసన్లోంచి అడుగుతున్నాడు, ఫిజిక్స్ ఏ లెసన్లోంచి అడుగుతున్నాడు, కెమిస్ట్రీ ఏ లెసన్లోంచి అడుగుతున్నాడు, బైపీసీ వాళ్ళు అయితే బయాలజీ ఏ లెసన్లోంచి అడుగుతున్నాడు, అది బాగా చూసుకో. అది చూసి ఆ పర్టికులర్ లెసన్ని ముందు చదవడానికి ట్రై చేయి. ఓకేనా? నువ్వు చదివిన లెసన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అందులోంచి క్వశ్చన్ వస్తే నువ్వు చేసే విధంగా ఉండాలి. అంత బాగా పర్ఫెక్ట్గా నేర్చుకో. ఓకేనా? సో సార్ ఈ లెసన్స్ నువ్వు స్పీడ్గా కవర్ చేయాలి అంటే ఏమైనా ఆప్షన్ ఉందా అంటే నా సైడ్ నుంచి ఒక ఆప్షన్ కూడా చెప్తారా. ఎందుకంటే బెటర్ ఏంటంటే నువ్వు ఈరోజు అంటే వన్ షాట్ వీడియోస్ మనవి ఉంటాయి కదా, వన్ షాట్ చేసినటువంటి వీడియోస్ ఉంటే ఆ వన్ షాట్ వీడియోస్ చూసారనుకోరా, ఆ లెసన్ అంతా కూడా ఒక పర్టికులర్ ఏరియాలో మొత్తం అంతా కూడా కవర్ అయిపోతూ వచ్చేస్తుంది. సో వన్ షాట్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో లైవ్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. ఆ వన్ షాట్ వీడియోస్ చూసుకున్నాం అనుకో, రోజుకు ఒక లెసన్ చెప్పిన కవర్ అవుతుంది. ఓకేనా? రోజుకు ఒక లెసన్ చెప్పినా కవర్ అయిపోద్ది. బెటర్ నువ్వు అది చూసుకుంటే తొందరగా కవర్ అవుతుంది అనమాట, టాపిక్ ఐడియా వచ్చేస్తుంది మొత్తం. అండ్ నువ్వు దాని రిలేటెడ్గా ఏవైనా ఎంసీక్యూస్ ఉన్నా, పీవైక్యూస్ ఉన్నా, ఆ ఎంసీక్యూస్ పీవైక్యూస్ కూడా కవర్ చేయాలి. ఇదంతా ఎప్పుడు లోపు అనుకున్నావు? ఫస్ట్ ఇయర్ అయితే సెప్టెంబర్ లోపు కవర్ అవ్వాలి, సెకండ్ ఇయర్ అయితే డిసెంబర్ లోపు కవర్ అయిపోవాలి. అంతే తప్పించి నువ్వు ఇంకా ఎక్స్టెండ్ చేస్తానంటే కష్టం. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు ఎంసీక్యూస్ పీవైక్యూస్ వన్ షాట్ వీడియోస్ని వీటిని బాగా యూజ్ చేసుకుని సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అంతా కూడా డిసెంబర్ లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. అమ్మ ఎంసీక్యూస్ పీవైక్యూస్ మాత్రం ఖచ్చితంగా చేయాలరా. ఓకేనా? నువ్వు వన్ షాట్ వీడియోస్ చూసేస్తాం వల్ల ఉపయోగం ఉండదు. ఓకేనా? వన్ షాట్ వీడియోస్ చూడడం వల్ల నీకు ఒక క్లారిటీ వస్తుంది, ఆ టాపిక్ మీద అంతా గ్రిప్ వస్తుంది. ఓకేనా? లెసన్ అంతా ఒక గ్రిప్ వస్తుంది. బట్ ఎంసీక్యూస్ పీవైక్యూసే మ్యాటర్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు ఫస్ట్ ఇయర్ అంతా డిసెంబర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వాలరా. సో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ నీకు డిసెంబర్ లోపు అవ్వలేదే అనుకో, పొరపాటున అవ్వలేదే అనుకో, అప్పుడు కుదిరితే జాన్యువరిలో కొద్దిగా టైము వెబ్సైట్కి పెట్టుకో. అంతే తప్పించి జాన్యువరి మొత్తం అంతా ఇవ్వడానికి కుదరదమ్మా. సో జాన్యువరి మొత్తం అంతా యూజ్ చేసావంటే ఫిబ్రవరి మార్చిలో నువ్వు ఐపీ ఎగ్జామ్స్ వస్తాయి. సో ఐపీఈ ఎగ్జామ్స్కి తక్కువ టైం అయిపోద్ది, మరలా స్కోర్ తేడా వచ్చేస్తుంది. సో ఐపీఈ ఎగ్జామ్స్కి ఫిబ్రవరి మార్చ్ అయితే ఐపీఈ ఎగ్జామ్స్కి పక్కాగా వదిలేయాలి. ఐపీఈలో కూడా మంచి మార్కులు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ రా. నీ టాలెంట్ని బేస్ చేసి ఉంటుంది. నువ్వు బాగా టాలెంట్, నేను ఒక నెలలోనే రాసేస్తాను, మొత్తం ఒక నెలలోనే చేసేస్తాను అంటే మిగతా టైం వెబ్సైట్ యూజ్ చేసుకో. లేదు నా వల్ల అవ్వదు, కొద్దిగా నాకు ఎక్కువ టైం నీడ్ ఉంది అంటే అట్లీస్ట్ ఫిబ్రవరి మార్చిని అయితే యూజ్ చేసుకో. కరెక్ట్గా యూజ్ చేసుకుని నీ దగ్గర ఉండేటువంటి బుల్లెట్ బుక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకుంటూ వస్తే మంచిగా స్కోర్ వస్తుందిరా. ఈవెన్ నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఫోకస్ చేసి సరిపోద్ది, మంచిగా ఐపీఈలో స్కోర్ కూడా వస్తుంది. అండ్ ఈ జాన్యువరి ఏంటంటేరా, నువ్వు ఇక్కడ వరకు ఇన్ కేస్ డిసెంబర్ లోపు కంప్లీట్ చేయలేకపోతే వెబ్సైట్లో కొద్దిగా ఒక 15 డేసో 10 డేసో ఈ జాన్యువరిలో కంప్లీట్ అవ్వాలి. అంతే తప్పించి నువ్వు మొత్తం జాన్యువరి అంతా కూడా యూజ్ చేయకు. మీకు కుదిరినటువంటి టైం ఏదైతే ఉందో, మిగిలినటువంటి టైం ఏదైతే ఉందో అదంతా ఐపీఈ పర్పస్గా యూజ్ చేసుకో. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే ఈ విధంగా ఫాలో అవుతే మార్చ్ వరకు నీకు మొత్తం అంతా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిసెంబర్లో కవర్ చేసేస్తావు. ఐపీఈలో కూడా మంచి మార్కులు వస్తాయి.
ఓకేనా, ఐపీఈలో కూడా మంచి మార్కులు వస్తాయి. అండ్ ఏప్రిల్ మే ఏం చేయాలి సార్, ఆ ఏప్రిల్ మే ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మే అనేది రివిజన్లకి మాక్ టెస్ట్లకి యూజ్ చేసుకోరా. రివిజన్లకి మాక్ టెస్ట్లకి బాగా యూజ్ చేసుకో. నువ్వు ఎన్నిసార్లు టెస్ట్లు రాస్తే, ఎన్ని మాక్ టెస్టులు రాస్తే నీకు వెబ్సైట్లో నీకు అన్ని స్కోర్ వస్తుంది. మాక్ టెస్ట్ రాసేసిన తర్వాత టెస్ట్ రాసేసాను సార్ వదిలేస్తాం కాదు, టెస్ట్ని అనాలిసిస్ చేయాలి. ఓకేనా, నీ ఏ ఏరియాలో మిస్టేక్ వచ్చింది, ఏ క్వశ్చన్ని ఎంత టైం చేస్తున్నావు అవన్నీ చూసుకోవాలి. టెస్ట్ని బాగా అనాలిసిస్ చేసి నీకు ఏ ఏరియాలో డ్రాబ్యాక్స్ ఉంటున్నాయో వాటి మీద మరలా ప్రాక్టీస్ చేయి. అండ్ నువ్వు ప్రతిసారి కూడా రివిజన్ అంటే ఈ ప్రాసెస్లో కూడా రివిజన్ చేస్తూ ఉండాలిరా. ఈ 5 నెలల్లో రివిజన్ ఒక లెసన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వదిలేస్తాం కాదు, రివిజన్ చేసుకుంటూ ఉండాలి. డైలీ రివిజను, మంత్లీ రివిజను, వీక్లీ రివిజన్ చేస్తూ ఉండాలి. అంటే ఈ రోజు ఏదైతే చదివావో అది రేపు మార్నింగ్ చదవాలి, మరలా ఈ వీక్ అంతా ఏదైతే చదివావో అది లాస్ట్ సండే చదువుకోవాలి, ఈ మంత్ అంతా ఏదైతే చదివావో అది లాస్ట్లో ఒక 2 days చదువుకోవాలి. సో అలాగా ఈ 5 నెలలు కూడా రివిజన్ చేయాలి. నేనేమని చెప్తున్నానంటే మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఖాళీగా ఉంటాం కదా, కొద్దిగా ఫ్రీగా ఉంటాం కదా, ఆ టైంలో మొత్తం అంతా కూడా వెబ్సైట్ మీదే ఫోకస్ పెట్టేసి ఏవైతే అప్పుడు వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేర్చేసుకున్నావో అవన్నీ రివిజన్ చేసేసి దానితో పాటుగా మాక్ టెస్టులు రాయడం అలవాటు చేసుకో. మాక్ టెస్ట్లు ఎంత బాగా రాస్తే అంత స్కోర్ వస్తుంది. టెస్ట్ అనాలిసిస్ మ్యాటర్ అన్నిటికన్నా. అండ్ దాని తర్వాత మే అంతా కూడా మ్యాక్సిమం అన్నీ కూడా టెస్టుల మీదే ఉండాలిరా. నువ్వు ఎన్ని మాక్ టెస్టులు కుదిరితే అన్ని మాక్ టెస్టులు రాయి. అండ్ నువ్వు ఏవైనా ఈ ప్రాసెస్లో చేసేటప్పుడు ఫార్ములాస్ అన్నిటికీ ఒక నోట్స్ పెట్టుకో. అండ్ ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకుంటూ ఉండు. ఇవి అన్నీ కూడా ఈ మే నెలలో ఈ మే నెలలో మరలా అన్నీ తీసేసి ఆ ఫార్ములా చూసి దాని రిలేటెడ్గా ఏ సమ్ ఇచ్చినా కూడా నువ్వు చేసే విధంగా ఉండాలి ఆ మే నెలలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు రాసే విధంగా నేర్చుకునే విధంగా ఉండాలి. అంటే నీకు అన్నీ కూడా కవర్ అయిపోవాలి. ఇక్కడికి మేకు వచ్చేటప్పటికి ఓన్లీ టెస్ట్ రాసేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అంత అలా రెడీగా ఉండాలి నువ్వు. సో ఆ మోడల్లో నువ్వు తయారవ్వాలిరా. ఓకేనా. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు మిస్టేక్ ఎక్కువగా అంటే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోవడం వల్ల టైం అంతా సోషల్ మీడియాలో ఉండిపోతారా. ఓకేనా. బెటర్ ఏంటంటే కొద్దిగా నువ్వు వెబ్సైట్లో మంచి ర్యాంక్ రావాలి అంటే కొద్దిగా సోషల్ మీడియాని ఈ వెబ్సైట్ అయ్యేంత వరకు మంచి ర్యాంక్ వచ్చేంత వరకు కొద్దిగా అవాయిడ్ చేయి. అండ్ దానితో పాటుగా నువ్వు ప్రిపరేషన్ చాలామంది ఈ తక్కువ టైంలో అవ్వదు అనే ఆలోచనతో చాలామంది ఇంకా స్టార్ట్ చేయడమే మొదలు పెట్టరు. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకు నువ్వు ఒక దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత చేసుకోవాలి. ఎప్పుడు కూడా ముందు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అది ఎండింగ్ అవుతుందా, సిలబస్ కంప్లీట్ అవుతుందా అవ్వదా అది సెకండరీ. బట్ స్టార్టింగ్ అనేది ఈరోజు జరగాలి. నువ్వు ఈ రోజే ఒక ప్లాన్ వేసుకుని ప్రాపర్గా ప్లాన్ వేసుకుని ఫస్ట్ ఇయర్ అంతా కూడా 2 నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుని హైవైటేజ్ చాప్టర్స్ ముందు వచ్చే విధంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుని స్టార్ట్ చేయి. ఈ రోజే స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మ్యాటర్. అంతే తప్పించి ఏమొస్తుంది రిజల్ట్ ఎండ్ అవుతుందా ఎండ్ అవ్వదా అదంతా సెకండరీ పార్ట్. ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళని బేస్ చేసి వస్తుంది నీ ర్యాంక్. సో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. చాలామంది నీలాగే ఆగిపోతూ ఉంటారు. నువ్వు ఆగావా అంటే మళ్ళీ వాళ్ళలో సమానమైపోతాడు. ఎవడైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడో వాడికి నీకు ర్యాంక్ ఇప్పుడు స్టార్ట్ చేయి, ర్యాంక్ మంచిగా వస్తుంది. ఓకేనా, ట్రై చేయి. ఓకే. సో మెయింటైన్ ఫార్ములా నోట్స్, షార్ట్స్ నోట్స్ రా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను రా. ఇంకా నీకు ఇప్పటికీ వెబ్సైట్లో నువ్వు మంచిగా క్రాక్ చేయాలి అంటే మన పీడబ్ల్యూ దగ్గర నుంచి ఒక మంచి బ్యాచ్ అయితే ఉందిరా. లక్ష వెబ్సైట్ 2.0 అనేది ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ లిమిటెడ్ 700 అనే కూపెన్ అప్లై చేస్తుంటే 700 రూపీస్ తగ్గుతున్నాయి. వెబ్సైట్ని క్రాక్ చేయాలి నువ్వు అనుకుంటే ఇది చాలా మంచి బ్యాచ్ అమ్మా. దీంట్లో ఫ్యూచర్స్ చూసుకుంటే లైవ్ క్లాసెస్ జరుగుతాయి, క్లాస్ నోట్స్లు ఉంటాయి, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తారు, ఇలాగ చాలా అయితే ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఇన్ఫినిటీ బ్యాచ్ అనేది కూడా ఉంది. ఇన్ఫినిటీ అంటే దీని యొక్క ఇందులో ప్రొవైడ్ చేసేవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఎక్స్ట్రాగా కొన్ని ఫ్యూచర్స్ అనమాట. అంటే పై సబ్స్క్రిప్షన్, ఇన్ఫైనైట్ ప్రాక్టీస్, స్పెషల్ ఇంటరాక్షన్ ఇవన్నీ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటాయి అంతే. ఇప్పుడు లిమిటెడ్ 700 అనే కూపెన్ ప్రెసెంట్ ఉంది కాబట్టి నీకు 700 రూపీస్ తగ్గుతుంది. ఒక్కసారి లింక్ బయోలో పెట్టాను, వెళ్ళైతే చెక్ చేసేసుకోరా. నీకు చాలా హెల్ప్ అవుతుంది. బాయ్ 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 బాయ్.